హాయ్, దిస్ ఇస్ సృజన రాఘవ్. ఈరోజు మనం ఈ వీడియోలో నెయిల్ ఆర్ట్ కి సంబంధించి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలి, ఏమేమి టూల్స్ కావాలనేది చూద్దాం. అండ్ ఫస్ట్ నెయిల్ ప్రెప్ కోసం మనకు కావాల్సిన టూల్స్, దీన్ని నిప్పర్ అంటాం. ఎక్స్ట్రా స్కిన్ ని కట్ చేయడానికి అండ్ కుటికల్ని కట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ ఇవి ఫైలర్స్, షేప్స్ కోసము అండ్ నెయిల్ ని ఫైల్ చేయడం కోసం వాడతాము. అండ్ నెయిల్ కటర్స్ అండ్ ఆరెంజ్ వుడ్ స్టిక్స్ అండ్ మనకు కావాల్సినవి కుటికల్ పుషర్స్. వీటిని ఆరెంజ్ వుడ్ స్టిక్స్ అంటాము. ఇవి డిస్పోజబుల్. ఇవి మటుకు మనకి ఒక నెయిల్ ప్రెప్ కి సంబంధించిన ప్రొడక్ట్స్. సో మనం దీన్ని ఈ ఫైలర్ అంటాము. నెయిల్ ని ఫైల్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ అక్రిలిక్ కానీ లేకపోతే జెల్ కానీ మనం నెయిల్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత యూజ్ చేస్తాం అనమాట. దీనికి సపరేట్ గా చాలా బిట్స్ అనేవి వస్తాయి. ఆర్ట్స్ కోసం యూజ్ చేసే కొన్ని బ్రషెస్ చూద్దాం. ఇవన్నీ కూడా నెయిల్ ఆర్ట్స్ యూజ్ చేయడానికి మనం యూజ్ చేసే టైప్స్ ఆఫ్ బ్రషెస్. వీటన్నికి కూడా సపరేట్ నేమ్స్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి మిక్సింగ్ కోసము అండ్ అప్లికేషన్ కోసము మనం యూజ్ చేసే బ్రషెస్ అన్నమాట. ఒకవైపు ఇలాగా ఒకవైపు ఇలాగా ఉంటాయి. సో వీటిని మనం జెల్ బ్రషెస్ అని పిలుస్తాము. అండ్ దీన్ని మనం బ్రష్, డస్టింగ్ బ్రష్ అంటాము. మనం ఫైల్ చేసినప్పుడు వచ్చే నెయిల్ డస్ట్ కోసం దీన్ని యూజ్ చేస్తాము. అండ్ ఇవన్నీ కూడా అక్రిలిక్ బ్రషెస్. సో డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్రిలిక్ బ్రషెస్. నెయిల్ ని మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఇలా డిఫరెంట్ షేప్స్ చేయడానికి, అలాగే డిఫరెంట్ సైజెస్ లో మనకు దొరుకుతాయి. అండ్ ఇవన్నీ కూడా డాటింగ్ టూల్స్. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి మనకి. సో వీటిని మనం ఆర్ట్స్ చేయడానికి వాడతాము. వీటిని డాటింగ్ టూల్స్ అంటాము. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి ఆర్ట్స్, ఫ్లవర్స్ చేయడానికి అక్రిలిక్ తో కానీ జెల్ తో కానీ క్రియేటివ్ గా లీవ్స్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ టూల్స్ ని వాడతారు. వీటిని కూడా ఆర్ట్ టూల్ అనే పిలుస్తాము. అండ్ నెక్స్ట్ బేస్ జెల్, టాప్ కోట్ మ్యాటి అండ్ బేస్ జెల్. అండ్ టిప్స్ ని అంటించడానికి, స్టిక్ ఆన్ చేయడానికి మనం గ్లూ అంటాం. దీన్ని గ్లూని యూజ్ చేస్తాము. అండ్ కుటికల్ ఆయిల్, కుటికల్ సాఫ్ట్నర్ అని పిలుస్తాము. నెయిల్ ఆర్ట్ కి ముందు అండ్ నెయిల్ ఆర్ట్ తర్వాత కుటికల్ ని సోక్ చేయడానికి, క్లీన్ చేయడానికి వీటిని వాడతాము. సో ఇది వచ్చేసి మ్యాజిక్ జెల్ రిమూవర్ అంటాము. జెల్ పాలిష్ ని రిమూవ్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటాము. అండ్ నెక్స్ట్ దీన్ని క్యాట్ ఐ పాలిష్ అంటాం. సో దీనికి సపరేట్ గా టూల్స్ కూడా వస్తాయి. నేను ఇప్పుడే చూపిస్తాను. క్యాట్ ఐ పాలిష్ లో డిఫరెంట్ ఆర్ట్స్ చేయడానికి వాడతాము. సో క్యాట్ ఐ పాలిష్ లో యూజ్ చేసే టూల్స్. సో ఇవన్నీ కూడా జెల్ పాలిషెస్, డిఫరెంట్ కలర్స్. సో ఇవన్నీ వచ్చేసి గ్లిటర్స్ అన్నమాట, జెల్ గ్లిటర్స్. సో ఇవన్నీ కూడా జెల్ లో న్యూడ్ షేడ్స్. మినిమం షేడ్స్ ఉంటే సరిపోతుంది. అన్ని షేడ్స్ మనం మెయింటైన్ చేయక్కర్లేదు. కలర్ మిక్సింగ్ చేసేసుకొని మనం డిఫరెంట్ కలర్స్ ని మెయింటైన్ చేయొచ్చు. టాప్ 6, మినిమం 6 కలర్స్ ని మనం మెయింటైన్ చేయగలిగితే అన్ని రకాల కలర్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, నెయిల్ ఆర్ట్ చేసేటప్పుడు వన్ ఆఫ్ సపోర్టింగ్ టూల్ ఇది. మనకి ఆర్మ్ రెస్ట్ అంటాము. క్లయింట్ దీనిపైన రెస్ట్ చేసి మనకి హ్యాండ్ ఇస్తుంది. దీన్ని ఆర్మ్ రెస్ట్ అని పిలుస్తాము. అండ్ వీటిని అక్రిలిక్ పౌడర్స్ అంటాము. వీటిలో చాలా కలర్స్ మనకు దొరుకుతాయి. ఇది వైట్, ఇది క్లియర్. సో అక్రిలిక్ పౌడర్స్ లో ఇంకొన్ని వాటిల్లో ఇది పింక్, ఇది వైట్ అండ్ ఆల్సో ఇది కూడా వైట్. సో మనకి చాలా రకాల కలర్స్ దొరుకుతాయి. మనం వీటిని జెల్స్ అని పిలుస్తాం, బిల్డర్ జెల్స్. సో ఈ బిల్డర్ జెల్స్ ఎలా ఉంటాయి అంటే క్రీమీగా ఉంటాయి. సో మనం యూవీ లైట్ కింద పెట్టి క్యూర్ చేయంగానే నెయిల్ లాగా బిల్డ్ అయిపోతాయి అన్నమాట. సో లైక్ ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి న్యూడ్ కలర్, బీజ్ న్యూడ్. మనం దీన్ని బీజ్ న్యూడ్ అంటాము. చాలా మంచి కలర్ వస్తుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. ఇలా ఉంటుంది. దీన్ని హాట్ జెల్ అంటాము. సో నాన్ స్టిక్కీ. ఇది మనం ఫింగర్ తోటి కూడా తీసి నీట్ గా మనం టిప్ లో పెట్టి క్యూర్ చేయొచ్చు. నెయిల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇట్స్ యూజ్ టు వెరీ ఈజీ అన్నమాట దీన్ని యూజ్ చేసేది. సో అక్రిలిక్ పౌడర్స్ లో ఇది మోనోమర్ లిక్విడ్. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాం, దీంట్లోకి డిప్ చేస్తాం, ఒక నెయిల్ ఫామ్ అనేది చేస్తాం. సో ఇవి అనేది నెయిల్ ఫామ్ చేయడానికి ఇవన్నీ యూజ్ చేస్తాం మనం. ఫాయిల్ ఆర్ట్,
సో మళ్ళీ ఇప్పుడు ఫాయిల్ ఆర్ట్ కి కావాల్సినవి ఇలా ఫాయిల్స్ వస్తాయి, చిన్న చిన్న బాక్స్ లో వస్తాయి ఫాయిల్స్. సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి స్పైడర్ జెల్ లో. దీన్ని మనం స్పైడర్ జెల్ అంటాం. సో ఇది వచ్చేసి ప్రాక్టీస్ కి అండ్ డిస్ప్లే కి యూజ్ చేసే నెయిల్ ప్లేట్ అన్నమాట. సో ఆల్రెడీ నేను కొన్ని ఆర్ట్స్ చేసినవి దీంట్లో ఉన్నాయి. దీన్ని మనం యూవి లైట్ అని చెప్తాం. సో నెయిల్ ని క్యూర్ చేయడానికి దీంట్లో పెడితేనే మన ఫింగర్స్ అనేవి క్యూర్ అవుతాయి. జెల్స్ అనేవి క్యూర్ చేయగలిగేది యూవి లైట్ లోనే అన్నమాట. ఇవి స్టోన్స్. స్టోన్స్ లో కూడా రకాల కలర్స్ ఉన్నాయి. సో కలర్స్ లో ఇవన్నీ కలర్ నెయిల్స్, ఇవి డ్రై ఫ్లవర్స్ అండ్ ఇవి ఫ్రూట్స్. ఇవి ఏంటంటే ఇన్బుల్స్ ఆర్ట్స్ కోసం నెయిల్ ఆర్ట్ లో యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫ్లవర్స్. ఇవన్నీ కూడా నెయిల్ ఆర్ట్ లో యూజ్ చేసే గ్లిటర్స్. నియాన్ ఆర్ట్ లో యూజ్ చేసే నియాన్ పౌడర్స్ నియాన్ ఆర్ట్ లో వాడతాం. స్పాంజ్ అనేది ఆంబ్రీ షేడ్ కోసం వాడతాము, దీన్ని ఆంబ్రీ కోసం వాడతాము. ఇది కూడా వన్ ఆఫ్ టూల్. ఏ ఆర్ట్ చేయాలన్నా కూడా మనకి ముందు బేస్ అనేది ఇంపార్టెంట్. ఈ బేస్ క్రియేట్ చేసేదే టిప్స్ తోటి. సో నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి 0 to 9 సైజెస్, అంటే టోటల్ 10 సైజెస్ ఉంటాయి. 0కి వచ్చేసరికి పెద్ద సైజు, లైక్ మనం తమ్ముకు పెట్టుకోవడానికి యూజ్ చేసే ప్రొడక్ట్స్ వస్తాయి, సైజెస్ వస్తాయి. 9లో వచ్చేసరికి వెరీ స్మాల్ సైజు, లైక్ ఏ లిటిల్ ఫింగర్ కి యూజ్ చేసే టైప్ ఆఫ్ సైజ్ లో వస్తాయి. వీటిని మనం ఆఫ్ టిప్ అంటాం. ఆఫ్ టిప్ అంటే సో లైక్ నా తమ్ము పైన చూపిస్తాను ఇప్పుడే, ఇది చూసారా? సో ఇలా ఆఫ్ మాత్రమే పెడతాం అనమాట. ఎక్స్టెన్షన్ కోసం వాడతాం దీన్ని మనం ఆఫ్ టిప్ అని పిలుస్తాం. వీటిల్లోనే ఇవి ఆఫ్ టిప్స్, ఇవి ఫుల్ టిప్స్. దీంట్లో కూడా సైజెస్ సేమ్ ఉంటాయి. ఈ ఫుల్ టిప్స్ అనేసరికి ఏంటంటే మనం స్టిక్ ఆన్ నెయిల్స్ చేస్తాం కదా. సో స్టిక్ ఆన్ నెయిల్స్ కి వీటి మీద ఆర్ట్ చేసేస్తాం. వీటిని డైరెక్ట్ గా మన నెయిల్ కి తగ్గిన సైజ్ లో ఆర్ట్ చేసేసుకొని వాటిని అంటించేసుకుంటాం. వాటికి సపరేట్ గా నెయిల్ టిప్స్ ని అంటించడానికి ఒక గ్లూ డ్రాప్ అనేది ఉంటుంది, దాంతో అంటిస్తాము. నేను అది టాయ్ నెయిల్స్ కి యూజ్ చేసే టిప్స్. అంటే ఫుల్ గా మీరు అబ్జర్వ్ చేశారు, ఇందాక మనం టిప్స్ అన్ని కూడా ఏ కలర్ లో చూసాం? న్యూడ్ కలర్ లో చూసాం. ఇవేంటి ట్రాన్స్పరెంట్. కొన్ని ఏంటి ఇన్బుల్స్ జెల్స్ చేసినప్పుడు, లేకపోతే సమ్ ట్రాన్స్పరెంట్ ఆర్ట్స్ చేసినప్పుడు బేస్ కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉండాలి. ఇది ఫుల్ టిప్. ట్రాన్స్పరెంట్ లో ఇది ఆఫ్ అన్నమాట. వీటిల్లో కూడా 3 కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, క్లియర్, వైట్, న్యూడ్. 3 కలర్స్. నేను వచ్చేసి న్యూడ్ అండ్ ట్రాన్స్పరెంట్ అనేవి మెయింటైన్ చేస్తున్నాను. ఈ జెల్ టిప్ అనేది మీకు మెయిన్ గా పనిచేసేది టైం సేవర్, మీకు అలాగే ఫినిషింగ్ కూడా. సో మనం తీసుకునే జెల్ అనేది దీంట్లో ప్లేస్ చేసి మీ నెయిల్ ఫింగర్ కి ఉండే నెయిల్ సైజ్ కి కరెక్ట్ గా కానీ తీసి ప్లేస్ చేసి క్యూర్ చేసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు నెయిల్ అనేది ఫామ్ అయిపోతుంది.